తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే బలమైన నేతగా పేరొందిన జాకీర్ను కోల్పోవడం పార్టీకి తీరని లోటని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత జాకీర్ కుటుంబాన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి పరామర్శించారు వీపీఆర్. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వీపీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం జాకీర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమమైనా తన భుజస్కంధాలపై మోస్తూ విజయవంతం చేయడం జాకీర్కే సాధ్యమని అన్నారు. మైనార్టీ నాయకుడు జాకీర్ కుటుంబానికి ఎల్లవేళలా టీడీపీ అండగా ఉంటుందని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు వీపీఆర్. ఈరోజు జాకీర్ బాయ్ ఇంటికి ఇటువంటి సిచ్యువేషన్లో రావాల్సి వచ్చింది. చాలా బాధాకరమైన పరిస్థితి. చూస్తుంటే మైనారిటీస్ జనరల్ సెక్రటరీ కూడా పోస్టు రావడం, ఫ్యూచర్లో దగ్గరలో కార్పొరేషన్ ఎలక్షన్స్, అతను పార్టీకి పెట్టిన సేవ కానీ టైం కానీ ఈరోజు తెలుస్తుంది ఆయన లేని లోటు. నిజంగా కూడా లోపల ఇంట్లో వాళ్ళ అన్నగారితో మాట్లాడితే డాక్టర్ ఉస్మాన్ షరీఫ్ బాయ్, వీళ్ళు జాయింట్ ఫ్యామిలీ. అది ఒక్కటే నాకు చాలా ధైర్యం అనిపించింది. జాయింట్గా ఉన్నారు. ఒక మంచి వ్యక్తిని మనందరం కోల్పోయాము. కనీసం ఇంట్లో ఒక మంచి వ్యక్తి వాళ్ళ అన్నగారు. ఇప్పుడు మాట్లాడినంతసేపు నాకు అనిపించింది ఒక మంచి అన్నుండాడు. అండగా జాకీర్ బాయ్ కొడుకు కానీ భార్యకు కానీ ఒక మంచి అన్నుండడం చాలా సంతోషం అనిపించింది ఈ దుఃఖంలో కూడా. ఎందుకంటే ముందు ఇంట్లో ఆ షెల్టర్ అనేది కలగాల మనిషికి. లేని లోటు ఎవరు తీర్చలేరు, మనం ఎవరు తీర్చలేము కూడా. అందులో ఇటువంటి వ్యక్తి మనతో, నాకు అతనితో సంబంధం ఉన్న రోజులు ఎలక్షన్లప్పుడు కానీ తర్వాత కానీ మనం ఏదన్నా కార్యక్రమానికి పోతుంటే ఆయన దగ్గర నేను గమనించింది, ఎప్పుడు కూడా అవతల మంచి కంఫర్టబుల్గా ఈ ప్రోగ్రాం నడిపించాలా మనము. అతను భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం నేను పోయినవన్నీ కూడా అతను సొంతంగా భుజాల మీద వేసుకొని మోసేవాడు. అంటే ఇటువంటి వ్యక్తులు అరుదు. ఈ రోజుల్లో ఉండే వ్యక్తుల్లో ఇటువంటి వాళ్ళు చాలా అరుదు. భగవంతుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాడో నిజంగా కూడా అర్థం కాదు. కానీ మనలో లేని లోటు ఈరోజు మనందరం కూడా, నేనైతే చాలా బాధపడ్డా లోపల పరిస్థితి చూసి. వాళ్ళ అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడు. ఆయన మిస్సెస్ కానీ ప్రతి ఒక్కరు అందులో డిగ్రీ కాకుండా పీజీ చేసి ఉండాలి. సో ఇటువంటి ఫ్యామిలీలో పాపము అటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి లేకుండా పోవడం ఈరోజు దురదృష్టకరం. మనందరం కూడా ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీకి నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటా. ఏ టైం అయినా ఏదన్నా అవసరం ఉన్నా మీరు తప్పకుండా మాకు చెప్పంపించినా చాలు, మా అండ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ అన్నగారికి మరీ చెప్తుండా ఇది కూడా. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.